హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జియో ఫైబర్ బ్యాకప్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ ఏంటి, అసలు ఈ ప్లాన్ ఎవరు తీసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటి, స్పీడ్ టెస్ట్ ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జియో వాళ్ళు లాంచ్ చేసినటువంటి 3 ప్లాన్స్లో ఫస్ట్ ఇది మనకి 198 ప్లాన్ అండి ఇది. సో ఇది 10 MBPS ప్లాన్ అనమాట. ఈ 3 ప్లాన్స్ కూడా 10 MBPSతో మనకి వస్తున్నాయి. సో ఈ మనకి 5 months వ్యాలిడిటీతో వస్తుంది, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనమాట. సో ఈ 198 ప్లాన్ చూసినట్లయితే ఓన్లీ ఇంటర్నెట్ వస్తుంది, ఇంకా మనకి OTT యాప్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ ఏమీ రావన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 298 ప్లాన్. సో ఇది కూడా సేమ్ అంతే అండి, 10 MBPS అలాగే అన్లిమిటెడ్ ఇంటర్నెట్. దీనికైతే మనకి 400+ టీవీ ఛానల్స్ అయితే మనం చూడొచ్చు. అలాగే కొన్ని OTT యాప్స్ అయితే ఇస్తున్నాడు, కానీ ఇవంతా మనకి యూస్ఫుల్ అవ్వదు, మనం రెగ్యులర్గా చూసేవి కాదు. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 398 ప్లాన్ అండి. సో ఇది వచ్చేసి మనకి సేమ్ 5 months వ్యాలిడిటీ, 10 MBPS స్పీడ్ వస్తుంది, అలాగే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అనమాట. మనకి 550+ టీవీ ఛానల్స్ అయితే చూడవచ్చు, అలాగే 14 OTT యాప్స్ అయితే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ 398 ప్లాన్ అయితే తీసుకున్నాను. సో ఇది రివ్యూ ఒకసారి చూద్దాము, ఎలా ఉంది ఏంటి, తీసుకోవచ్చా లేదనేది. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి మనకి రౌటర్, అలాగే ఇది వచ్చేసి సెటప్ బాక్స్, ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అనమాట. సో ఆండ్రాయిడ్ టీవీ అనే కాదు, LED కానీ LCD కానీ HDMI పోర్ట్ ఉన్న ఏ టీవీకి అయినా సరే ఈ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని ఆప్షన్స్ పైన కనిపిస్తాయి. సో అది రిమోట్ కనెక్టివిటీ స్టేటస్, అలాగే అకౌంట్ డీటెయిల్స్, అలాగే సెట్టింగ్స్ ఉంటాయి, అలాగే ల్యాన్ కనెక్షన్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి కింద వచ్చేసి ఇక్కడ లైవ్ టీవీ అని ఉంటుంది, కానీ లైవ్ టీవీలో అయితే మనకి ఏ ఛానల్స్ అయితే రావు. మనకి ఛానల్స్ అన్నీ జియో టీవీ ప్లస్లో అయితే మనకి ఛానల్స్ చూడడానికి అవైలబుల్గా ఉంటాయి. జియో టీవీ ప్లస్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ టీవీ ఛానల్స్ అని మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి డెడికేటెడ్ కీస్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి రిమోట్లో ఛానల్ నెంబర్ ప్రెస్ చేసిన వెంటనే ఛానల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సేమ్ మిగతా టీవీస్ లాగే ఇక్కడ కూడా మన ఈ జియో టీవీ ప్లస్లో కూడా మనం టీవీ ఛానల్స్ అయితే చూడవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా ఛానల్ అనేది డైరెక్ట్గా ప్లే అవ్వదు. సపోజ్ ఇప్పుడు సన్ నెట్వర్క్ ఛానల్స్ అంటే జెమినీ ఛానల్స్ ఇవి ఉన్నాయనుకోండి, వాటి ఛానల్ మీద మనం ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా ప్లే అవ్వకుండా సన్ నెక్స్ట్ యాప్ నుంచి అయితే ప్లే అవుతుంది. ఒకవేళ మనకి అలాగే స్టార్ నెట్వర్క్ సంబంధించిన ఛానల్స్ ఉన్నాయనుకోండి, స్టార్ నెట్వర్క్ సంబంధించిన ఛానల్స్ అన్నీ మనకి హాట్స్టార్ ఓపెన్ అయ్యి హాట్స్టార్ నుంచి మనకి ఈ ఛానల్స్ అనేది ప్లే అవుతాయి. ఒకవేళ జీ సంబంధించిన ఛానల్స్ కూడా G5 యాప్ ఓపెన్ అయ్యి మనకి అక్కడ నుంచి ఛానల్స్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ టీవీ ఛానల్స్ అయితే నార్మల్గా అయితే ప్లే అవుతాయి అనమాట. ఇంకొచ్చేసి మనకి మిగతా యాప్స్ చూసుకున్నట్లయితే జియో సినిమా, జియో 7, అలాగే జియో పేజెస్ కానీ, అలాగే మనకి జియో కనెక్ట్ అంటే మనకి వితౌట్ సిమ్ కూడా అవసరం లేకుండా అన్లిమిటెడ్ కాల్స్ అయితే వీడియో కాల్స్ కానీ వాయిస్ కాల్స్ కానీ మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ OTT యాప్స్ అన్ని డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఒకవేళ ఏమన్నా యాప్స్ ఇన్స్టాలేషన్ కాకపోతే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనకి జియో స్టోర్ నుంచి. సో ఇక్కడ యాప్ లాగిన్ వచ్చేసి ఆటోమేటిక్గా అయితే OTT యాప్స్ అనేది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతాయి. ఒకవేళ మనం అంటే మన టీవీలో కాకుండా బయట ఎక్కడైనా ల్యాప్టాప్లో కానీ వేరే మొబైల్స్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మనం యాప్ అనేది లాగిన్ అవ్వచ్చు అనమాట. అసలు ఈ జియో ఫైబర్ 398 బ్యాకప్ ప్లాన్ ఎవరు తీసుకోవాలి అంటే, మేము ఓన్లీ OTT యాప్స్ అలాగే టీవీ ఛానల్స్ మాత్రమే మేము టీవీలో చూస్తాము. ఇంకా ఏదన్నా బ్రౌజ్ చేయాలనుకుంటే ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ వైఫై కనెక్ట్ చేసుకొని మేము డేటా బ్రౌజ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే ఈ ప్లాన్ తీసుకోవచ్చు. సో ఇంకా స్పీడ్ టెస్ట్ వచ్చేసి నేను ల్యాప్టాప్లో రన్ చేస్తున్నాను, అండ్ వీడియో కంటెంట్ అయితే ఏం ప్లే చేయట్లేదు. అంటే OTT యాప్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ ఏం చూడకుండా నేను స్పీడ్ టెస్ట్ అనేది రన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డౌన్లోడింగ్ వచ్చేసి 10 MBPS స్పీడ్ అయితే వచ్చింది, అలాగే అప్లోడ్ స్పీడ్ కూడా మనకి 8 MBPS వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ 1080 పిక్చర్ క్వాలిటీతో OTT చూస్తూ స్పీడ్ టెస్ట్ అనేది మళ్ళీ రన్ చేస్తున్నాను అనమాట. సో అది స్పీడ్ టెస్ట్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము. నేను అంతకుముందు అయితే నేను 100 MBPS వాడాను. సో 100 MBPSకి 10 MBPSకి ఇంకా వేరే డివైజెస్ ఏం కనెక్ట్ చేయకుండా పిక్చర్ క్వాలిటీ అయితే బాగానే వస్తుంది. OTT యాప్స్ అయితే మనకి ఫుల్ HDలో అయితే వస్తున్నాయి, కానీ మనకి టీవీ ఛానల్స్ కొన్ని నార్మల్ టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, సో అవి ఏంటంటే కొంచెం పిక్చర్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. HD టీవీ ఛానల్స్ అయితే క్వాలిటీ బాగానే వస్తుంది. సో కంటెంట్ చూస్తూ స్పీడ్ టెస్ట్ చూసినట్లయితే మనకి డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చేసి 6.77 వచ్చింది, అలాగే మనకి అప్లోడింగ్ స్పీడ్ అయితే 8.32 వస్తుంది. అంటే కంటెంట్ చూస్తున్నాం కాబట్టి డౌన్లోడ్ స్పీడ్ అనేది కొంచెం డౌన్ అయితే అయ్యింది. సో అప్లోడింగ్ స్పీడ్ అయితే మనకు అలాగే ఉందన్నమాట. సో ఫైనల్గా ఈ 10 MBPS జియో ఫైబర్ బ్యాకప్ ప్లాన్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్ ఫ్రెండ్స్.